ఉగ్రదేశం పాకిస్తాన్పై భారత్ దౌత్య యుద్ధం ప్రకటించింది. వరుస నిర్ణయాలతో దాయాదికి షాక్ మీద షాక్ ఇస్తోంది. ఇప్పటికే పాక్ను అన్ని వైపుల నుంచి లాక్ చేసిన మోదీ సర్కార్ మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోని పాక్ ఎంబసీ వద్ద ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై వరుస నిర్ణయాలను తీసుకుంటోంది. తాజాగా పాక్ జాతీయులకు వీసా సేవలను నిలిపివేసింది. ఆ దేశ ప్రజలకిచ్చిన అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు మన విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది. అలాగే మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ను వీడి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ నడ్డి విరిచేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భారత్లో పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు వారు దేశం వీడి వెళ్లేందుకు వారం రోజుల గడువు విధించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు కూడా రద్దు చేసింది. ఢిల్లీలో పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి దీనికి సంబంధించిన సవివర నోట్ను అందజేసింది భారత విదేశాంగ శాఖ. అదేవిధంగా పాక్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేసింది. కేంద్రం అల్టిమేటంతో పాక్ జాతీయులు భారత్ వీడుతున్నారు. అమృత్సర్లో అటారీ వాఘా రోడ్డు మార్గం ద్వారా తమ దేశానికి వెళ్లిపోతున్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు పెళ్లుబీకుతున్నాయి. ఢిల్లీలో పాక్ హైకమిషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు పాక్ ఎంబసీ ముట్టడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్కు మాత్రం బుద్ధి రావటం లేదు. ఉద్రిక్తతల మధ్య ఓ వ్యక్తి కేక్ బాక్స్ తో పాక్ హైకమిషన్ కార్యాలయానికి రావటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉగ్రదాడికి పాక్ దౌత్యవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారనే అనుమానాలు బలపడ్డాయి. మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ వ్యక్తి ఎంబసీ లోపలికి వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్ తో ఉగ్రదేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.